ప్రేమ అన్నిట్లో ఓర్చుకుంటుంది, ప్రేమ అన్నిట్లో సహిస్తుంది. ఇన్ లవ్ దెర్ ఇస్ సాక్రిఫైస్. సాక్రిఫైస్ మీన్స్ లవ్. అనేక సార్లు ప్రేమ అనేటప్పుడు మన తల్లి ప్రేమ గురించి మాట్లాడతాం. ఎందుకు? మదర్స్ లవ్ సాక్రిఫిషియల్ లవ్ అంటాం కాబట్టి. బట్ టుడే ఐఎమ్ ఆస్కింగ్ యూ, డు యు లవ్ గాడ్? దేవుడు కోరేది అదే. ఆయన సంకల్పం చెప్పిన పిలవబడిన వారికి, అనగా ఆయనను ప్రేమించు వారికి ఆయన సమస్తం సమకూర్చి జరిగిస్తాడట. ఈరోజు ఆయన అన్ని సమకూర్చి జరిగిస్తాడు. లేదు, నో. పిలవబడిన వాడిగా బ్రతుకుతున్నావా? నీ పిలుపు తగ్గ జీవితం ఉందా? ఆయనను ప్రేమిస్తున్నావా? ఎందుకంటే నువ్వు ఏది చేసినా దేవుడు ఏ హృదయంతో చేస్తున్నావు అనేది చూస్తాడు. ద ఇంటెన్షన్, ద మోటివ్స్ బిహైండ్ ఇట్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ లవ్ ఆర్ ఇట్ బికాస్ ఆఫ్ ఆర్డర్. ఈరోజు ఆజ్ఞలు మనకి అక్కర్లేదండి. అవును, ప్రేమ, కృప అనేది ఏంటి? వాట్ ఈస్ గ్రేస్? ఇది ఆది సంఘంలో చూస్తాం. కృప నీకు అనుగ్రహించబడింది. అప్పుడు కృపలో నువ్వు నిలబడకపోతే చస్తావు, జాగ్రత్త. అన్ని సఫేరా. కృప నీకు అనుగ్రహించబడినప్పుడు కృపలో నువ్వు బ్రతకాలి. అప్పుడు కృప నీకు ఏమన్నా వ్యాలిడేషన్. పాపము విస్తరించే కొద్ది కృప ఇంకా అధికంగా విస్తరిస్తుంది. అందుకని పాపం చేస్తూ ఉండొచ్చా? నో, యూ కాంట్ కంటిన్యూ ఇన్ సిన్. అందుకని అనుదినం రిపెంటెన్స్ అంటాం. కారణం ఏంటంటే ఆయన కృప ఉంది కాబట్టి, ఇదిగో నేను ట్రై చేస్తా ఉన్నా, నేను మారుతూ ఉన్నా.